2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన నటీనటులు ఈసారి చాలా మంది ఉన్నారు. వారిలో రచనా బెనర్జీ ఒకరు. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న రచనది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. కోల్కతాకు చెందిన రచన 1991లో మిస్ కోల్కతా కిరీటాన్ని ధరించింది. తర్వాత 1992 మిస్ ఇండియా పోటీలో పాల్గొంది. అప్పట్లో ఆమెను మిస్ బ్యూటిఫుల్ స్మైల్ అని పిలిచేవారు. అందాల కిరీటం అందుకున్న ఆమె చిత్ర పరిశ్రమను ఆకర్షించింది. అలా 1993లో దాన్ ప్రతిదాన్ అనే బెంగాలీ సినిమాతో తెరంగేట్రం చేశారు. తమిళ్, కన్నడ, హిందీ, ఒడియా సినిమాల్లోనూ విభిన్న పాత్రలు పోషించారు. 1997లో నేను ప్రేమిస్తున్నాను మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రెండో సినిమా కన్యాదానంతో మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత అభిషేకం, బావగారు బాగున్నారా, రాయుడు, సుల్తాన్, పిల్ల నచ్చింది వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. రచన తెలుగులో చివరగా నటించిన చిత్రం లాహిరి లాహిరి లాహిరిలో. తాజాగా ఆమె ఏడాది రాజకీయాల్లోకి అడుగుపెట్టి బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా హుగ్లీ లోక్సభ స్థానానికి పోటీ చేసి సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన లాకెట్ చటర్జీపై 76,853 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టబోతోంది.